తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉప్పల్ దగ్గర ఫిర్జాదిగూడలోని తేజస్వి అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఒక మహిళ అర్ధరాత్రి వేళ నగ్నంగా రోడ్లపైన పరుగులు తీసి దగ్గరలోనే ఉన్న ఒక బీరప్ప ఆలయం దగ్గరకు వచ్చి పక్కనే ఉన్న ఒక చిన్న గుడిలో నల్లపోచమ్మ అమ్మవారి విగ్రహం ఇవన్నీ కూడా తీసుకుని తర్వాత ఆమె అదృశ్యం కావడం సంచలనం రేపుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి పర్సన్ ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో ఒక్కసారిగా ఆ అమ్మాయి అర్ధరాత్రి వేళ విగ్రహాన్ని తీసుకువెళ్ళటం, ఇదంతా కూడా వీడియోలో రికార్డ్ కావడం, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడున్న స్థానికులందరూ కూడా భయపడ్డారని చెప్తున్నారు. అసలు సార్ దీనికి సంబంధించి ఏం చెప్తారు, ఏమైందంటారు? నాకు ఏ తెలియదు. నేను వచ్చిన 5:05 వచ్చిన ఇక్కడ గుడికాడు సీపురుగా ఊడ్చేందుకు పోయినా. పోయే వరకు అలా చెప్పులు ఉన్నాయి, గుడిలో నిగ్రహం లేదు, అంతే సంగతి. నేను ఎన్ని గంటలకు వచ్చారు? నేను 5 అయిందో 4:50 కావచ్చు, టైం ఎవరు చూస్తారు. నాకు మేలుకొని వచ్చి ఊడ్చుకున్నా తెల్లారంగానే. ఇక అంతవరకే నాకు ఎరక. ఇక్కడ ఆ చెప్పులు ఉన్నాయి గుడి ముందల, ఎవరు తెల్లగా ఉన్నాయి చెప్పులు, మనకు తెలియదు. తెలుపు రంగులో చెప్పులు అయితే ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత విగ్రహంతో పాటు ఇంకేం పోయినాయి? ఏం లేదు, చీర ఉంది ఆమె విగ్రహానికి. చీర కట్టిస్తాం కదా, ఆ చీరతోనే ఎత్తుకపోయింది మొత్తం. ఓకే, అంటే ఆమె ఒంటి పైన దుస్తులు లేవు కదా, దుస్తులు తీసుకోవడం కోసం ఆ చీరను తీసుకునే ప్రయత్నం జరిగింది అని చెప్తున్నారు. కానీ విగ్రహం కూడా తీసుకెళ్ళిందని మరి కొంతమంది చెప్తున్నారు. ఏది లేదు మరి, గుళ్ళో లేదు, విగ్రహం అయితే లేదు, గుళ్ళో విగ్రహం లేదు, చీర లేదు. చూసినా నేను వచ్చి నేనే భయపడ్డా, ఇదేందని. ఇక మా వాళ్ళకి ఫోన్ చేసి వచ్చి చూసుకురు పెద్ద మనుషులు. అంతా ఇంట్లో కూడా ఇంట్లో చూసుకురు, అలా చూసుకురు. మేమేందనంటే వస్తా, ఊడుస్తా, దీపం పెట్టుకుంటా. ఇక రాత్రి 7 గంటలకు తాళం వేసుకొని పోతూనే ఉంటాం. అట్లా పొద్దున్న ఏ టైం తెరుస్తారు గుడి? 5 అవుతుంది, 6 అవుతుంది, అంతే. ఆ టైంకి ఓకే, సాయంత్రం 7 గంటలకి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు 6 లైట్లు వేసిపోతా, లైట్లు వేసి తాళం వేస్తూనే ఉంటా. ఈ తలుపులు తీయడానికి ఆమె ట్రై చేసింది కదా, నేను చూడలే. అవి దానికి తాళం వేరా ఆ చిన్న గుడికి? ఓకే, అది గొల్లెం పెట్టిపోతాం, చిన్న నిగ్రహం కదా. మరి ఏంటి ఇప్పుడు ఏమన్నా అపవిత్రమైందా, ఏమన్నా మైలు జరిగిందా, ఏం చేయబోతున్నారు? మాకే తెలియదు. మా పెద్ద మనుషులు గుడి కట్టిన వాళ్ళకి ఎరక, నాకేం ఎరకుంటది. పెద్ద మనుషులు వాళ్ళు. నేను ఏదో ఇంత జీతం ఇచ్చే ఊడుస్తా, దీపం పెడతా పోతా. నేను డైలీగా పంతులు కూడా కాదు. ఇక్కడ పూజ మన పెద్ద ఊడ్చి ఇంత దీపం పెట్టుకోవాలి. మా కులమిడితి వరకు మేము దీపం పెట్టాలి, అంతే. సో గైస్, చూస్తున్నారు కదా, ఇతను కేవలం ఈ గుడిని శుభ్రం చేయడానికి మాత్రమే నేను ఇక్కడ పని చేస్తా ఉంటాను, అసలు ఏం జరిగింది ఏంటి అనేది నాకు పూర్తిగా తెలియదంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సుమారు ఈ గుడి దగ్గరికి ఆ రోజు తేజస్విని 2 నుంచి 2:30 గంటల వరకు ఇక్కడికి వచ్చింది. ఎగ్జాక్ట్ గా టైం నేను చెప్పలేను. సీసీటీవీ ఫుటేజ్ లో అయితే మాత్రం అదంతా కూడా రికార్డ్ అయింది. పక్కనే గుడి పక్కనే ఒక చిన్న అపార్ట్మెంట్ లాంటిది ఉంది, అక్కడ సీసీటీవీ ఫుటేజెస్ అయితే ఉన్నాయి. ఆ అమ్మాయి రావటం, ఇక్కడ ఈ తలుపుని తెరవడానికి ప్రయత్నించడం, ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయింది. సో ముందుగా ఈ తలుపులు తీయడానికి ఆమె ప్రయత్నించింది, కానీ ఈ తలుపులు రాలేదు. దాని తర్వాత పక్కనే ఈ గుడికి లెఫ్ట్ సైడ్ ఎడమ వైపున ఒక చిన్న టెంపుల్ లాగా ఉంది. సో నల్లపోచమ్మ అమ్మవారు ఉంటారంట ఇందులో. సో విగ్రహం ఒక చీరతో అలంకరించింది. ఆ విగ్రహాన్ని తీసుకుని ఆమె పరుగును వెళ్ళిపోయింది. మళ్ళీ అది కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. సో దీంతో ఒక్కసారిగా ఈ ప్రాంత స్థానికులందరూ కూడా భయాందోళనకి గురయ్యారు. అసలు ఏం జరుగుతుంది, ఏదైనా క్షుద్ర పూజలు జరిగాయా, ఏదైనా బాణామతి జరిగిందా, లేదంటే ఏదైనా చాతుబడి చేయడానికి ప్రయత్నించారా, అసలు ఆ మహిళ ఎవరు, ఎందుకు ఇక్కడి నుంచి ఆ విగ్రహాన్ని తీసుకుని మళ్ళీ నగ్నంగా ఎందుకు రోడ్లపైన పరుగులు తీసింది, దాని తర్వాత ఏం జరిగింది, తర్వాత ఎందుకు ఆమె ప్రాణాలు విడిచింది, ఇలాంటి విషయాలన్నీ కూడా వారికి తెలిసి వారు భయాందోళన చెందుతుందైతే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక్కడున్న మార్క్స్ మనం చూడొచ్చు. నార్మల్గా గుడి దగ్గర పూజ చేసినప్పుడు ఇవి నార్మల్గా వారు అక్కడ అలంకరణ చేస్తారు. కానీ రీసెంట్గా ఒక మీడియా ఛానల్ ఈ చేతి ఇది చూపించి, ఏదైతే పసుపుతో ఉందో దీన్ని చూపించి ఆ అమ్మాయి కావాలని ఇక్కడ మార్క్ చేసి వెళ్ళింది చేతితోటి, దీని గురించి చెడుగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అటువంటిది ఏం జరగలేదు. కేవలం ఇటు పక్కనే కాదు, అటు పక్కన కూడా ఉంది. సో నార్మల్గా మనం ఏదైనా పూజ చేసుకుంటున్నప్పుడు కానీ, లేదన్నా కడిగి శుభ్రం చేసుకున్నప్పుడు కానీ గుమ్మాలకి ఎలా అయితే పెడతారో
అలంకారంగా ఇక్కడ కూడా అలానే పెట్టారు. మొత్తం గుడి చుట్టూ కూడా చిన్న చిన్న బొట్లు అయితే ఉన్నాయి. కానీ దీన్ని ఎట్లా చూపిస్తున్నారంటే ఆ అమ్మాయి కావాలని చెప్పి చేత్తో ఇక్కడ ఆ చేయి గుర్తుని ఇక్కడ పెట్టి కావాలని వెళ్ళిందంటూ కూడా చాలా మంది చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఒకసారి మనం గుడి వెనకాల కూడా చూడొచ్చు. గుడి వెనకాల కూడా కొంచెం నిర్మానుష్యంగా ఉంది. పక్కన కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి. బట్ వెనక చూస్తే మాత్రం కొంచెం మొత్తం కూడా ఒక నిర్మానుష్య ప్రాంతంగానే కనిపిస్తా ఉంది. అలాగే కొన్ని సమాధులు కూడా అక్కడ ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది.